Hello guys, welcome to my channel Shravani Reddy GVR. Welcome to the day 4 of my trip series. ఈ రోజు అయితే మేము ఊటీ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. సో ఇంకా రూమ్ కూడా వెకేట్ చేయాలి కాబట్టి ఫైనల్ లుక్ అయితే మా రూమ్ అయితే ఇదనమాట. నీట్ గా అయితే అన్ని సర్దేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. మా విల్లా మొత్తం చూపించలేదు కదా, మాకు విల్లాలో అయితే ఇలా ఒక కిచెన్ ఇచ్చారు అండ్ ఆల్సో ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా ఆబ్వియస్లీ మనకైతే హాల్ కూడా ఉంటుంది కదా, సో టీవీ కూడా ఇచ్చారు. బట్ ఇవేమి మనం అయితే వాడుకోలేదు ఎందుకంటే అంత టైం కూడా లేదు. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి విల్లాలా అంటే ఇలా బయటకు రాగానే ఒక మంచి వ్యూ. ఈ రోజు అయితే నిన్నటికన్నా ఎక్కువగానే ఎండ అయితే వస్తుంది. నేను ఇలా వీడియో తీసుకునే లోపు అయితే మా డాడీ వాళ్ళందరూ అయితే ఇంకా వ్యాన్ లోకి లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా వెకేట్ చేసేస్తున్నాం కదా విల్లా. అండ్ ఫైనల్ గా ఇంకా ఊటీ నుంచి వెళ్ళిపోతూ ఇవన్నమాట వీడియోస్ అయితే. ఊటీ నుంచి అయితే ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. వెళ్లే ముందు ఊటీలో ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. బట్ నేను మేజర్ గా మిస్ అయిన ప్లేసెస్ ఏంటంటే టాయ్ ట్రైన్ అండ్ ఆల్సో ఈ టీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళటం. బట్ నెక్స్ట్ టైం అయితే పక్కా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను నేను. నాకు అంతా బాగా నచ్చింది ఊటీ. వీడియోలో చూస్తున్నారు కదా ఎండ ఎంత వస్తున్నా సరే ఎంతో కొంత చలి అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామనే కదా మనందరికి ఇష్టమైన చాక్లెట్ ఫ్యాక్టరీకి. నిన్నటి వీడియోలో మీరు చూసుంటారు, నిన్న నైట్ వెళ్తే మాత్రం చాక్లెట్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసింది. అందుకే ఇవాళ మార్నింగే వెళ్ళాము. మార్నింగ్ ఆల్మోస్ట్ 8 o'clock వెళ్ళినా సరే ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఓపెన్ చేయలేదు. సో దరిద్రంలో అదృష్టం అన్నట్టుగా వెళ్తూ ఉంటే చాక్లెట్ షాప్ అయితే కనపడింది. సో కావాల్సిన అన్ని అయితే తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ టీ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు వరకు అలాంటి టీ తాగలేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అక్కడ టీ. ఎవరైనా సరే ఊటీ వెళ్తే టీ కూడా మిస్ అవ్వకుండా అయితే తాగండి. ఇంకా ఫైనల్ గా ఊటీ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఘాట్ రోడ్ ఉంటుంది కదా, ఆ ఘాట్ రోడ్ లో అయితే వెళ్తున్నాము. గాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే బ్లాక్ థండర్ కి అయితే వచ్చాము. బ్లాక్ థండర్ లో చాలా అంటే చాలా రైడ్స్ ఉంటాయి. ఈ 3 days ఒక ఫన్ అయితే, ఈ 4th day ఇంకొంచెం ఎక్కువ ఫన్ అనమాట. ఇంకా రైడ్స్ అన్ని ఎక్కుతూ ఉంటాం. ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూడండి. బయట నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది, బాగా డెకరేట్ చేశారు. సో నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఈ బ్లాక్ థండర్ మనకు ఎగ్జాక్ట్లీ ఊటీ ఘాట్ రోడ్ దిగగానే అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోగానే ఇలా మనకి మ్యాప్ కూడా ఉంటుంది ఎక్కడ ఏమేమి ఉంటాయి రైడ్స్ అని చెప్పేసి. మేము బ్లాక్ థండర్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. టిఫిన్ ఇంకా చేయలేదు కాబట్టి ఇప్పుడు టిఫిన్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ రైడ్స్, ఇవి వచ్చేసి పిల్లలవి వాటర్ రైడ్స్ అన్ని. మనం ఒకవేళ వాటర్ రైడ్స్ కి కావాల్సిన డ్రెస్సెస్ కానీ తెచ్చుకోకపోతే ఇక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా మేము వెంటనే టిఫిన్ అయితే చేసేసి ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇది వచ్చేసి ఇల్యూషన్ రైడ్ అనమాట, మీరే చూడండి. పదండి. మీకు వీడియోలో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే నిజంగానే అది మొత్తం తిరుగుతున్నట్టు అనిపించింది. పాపం మా డాడీకి కూడా అలానే అనిపించి అయితే ఆగిపోయారు. నెక్స్ట్ సెకండ్ రైడ్ వచ్చేసి మిర్రర్ మేజ్. అంటే ఒక రూమ్ లో అయితే అద్దాలన్నీ ఫిక్స్ చేసి ఉంటారు. అద్దాల మధ్యలోంచి మనకైతే దారి ఉంటది బయటికి వెళ్ళటానికి, అది మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ లాజిక్ ఏంటంటే అక్కడ అద్దం ఉందో లేదో అయితే మనకు కనపడదనమాట, టచ్ చేసి తెలుసుకోవాలి. ఎట్టయినా ఉట్టలేరా ఏంటి అంత రైడ్స్ ఇంట్రెస్టింగ్ గా లేదు అనుకుంటున్నారా? ఫస్ట్ 2 రైడ్సే కదా, తర్వాత ఉంటాయి మిగతా రైడ్స్. మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఇంకప్పుడు అసలు సిసలైన రైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. వాటర్ రైడ్స్ అయితే మేము లాస్ట్ లో ఎక్కుదాం అనుకుంటున్నాము ఎందుకంటే వాటర్ రైడ్స్ ఎక్కితే ఎలక్ట్రిక్ రైడ్స్ లోకి మనల్ని అలో చేయరు. ఆహా అది బల్లే ఉంటుంది తెలుసా, క్వీన్స్లాండ్ లో ఉంది. ఓకే గైస్, ఇప్పటి నుంచి ఇంక అన్ని థ్రిల్లింగ్ రైడ్స్ అయితే ఎక్కేద్దాము. సో ఇంక వెళ్ళిపోతున్నాము. ఈ రైడ్ అయితే కొంచెం టఫ్ గానే ఉంది అనుకుంటున్నాను. ఫస్ట్ చూడగానే భయం వేసింది, సర్లే ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే నేను వెళ్తున్నాను. పడతారులే మన వరకు. ఇందాక రైడ్ బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. లైట్ గా భయం వేసింది అనిపించింది. ఇప్పుడైతే రోలర్ కోస్టర్ ఎక్కాము. నా ఫ్యామిలీతో అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా రైడ్స్ అన్ని ఎక్కడం కూడా. నేను ఇంతకు ముందు 6th class లో ఉన్నప్పుడు అయితే క్వీన్స్లాండ్ వెళ్ళాను, చెన్నై.
అదొచ్చేసి స్కూల్ ట్రిప్. సో అప్పుడైతే బాగానే ఎంజాయ్ చేశాను క్వీన్స్లాండ్ లో కూడా. అప్పుడు మా పేరెంట్స్ రాలేదు కదా, బట్ ఇప్పుడు మాత్రం మా పేరెంట్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి మా పేరెంట్స్ అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా అన్ని రైడ్స్ అయితే ఎక్కారు మాతో పాటు. మ్యాక్స్ రోలర్ కోస్ట్ అండ్ కొలంబస్ అలాంటివి అయితే ఎక్కారు. ఈ రైడ్ అయితే 360 degrees అయితే తిప్పిద్ది, అందుకే మా వాళ్ళు భయపడ్డారు. నేను మా అన్నయ్య అండ్ మా అక్క ముగ్గురం అయితే వెళ్ళాము. నేను చెప్పిలా తిరుగుతారండి వాళ్ళు, తిరగేస్తారు. అందుకే భయపడదు, నేను తిరగదిగుతుంది ఏమో నేను భయపడుతుంది. ఏం కాదు. ఎలా అనిపించిందండి రైడ్? థ్రిల్లింగ్ గా ఉందా? నాకైతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తాను, చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే కొలంబస్. నాకు చిన్నప్పటి నుంచి కూడా భయం ఏంటి అంటే కొలంబస్ ఎక్కడమే. ఎందుకో తెలియదు, కొలంబస్ ఎక్కితే ఆ గాలి కింద పడిపోతామేమో మనం ఎగిరి అని చెప్పి భయం వేస్తూ ఉంటది. లిటరల్లీ ఈ రైడ్ అయితే చాలా భయపడి మా అమ్మ పక్కన కూర్చున్నా కదా, మా అమ్మ అయితే నన్ను చాలా గట్టి పట్టుకుంది. సో ఇందాక చూసింది అయితే గ్రావిటీ రైడ్, అది కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. బట్ క్యూ చాలా ఎక్కువ ఉందని చెప్పి అయితే మేము ఇంకా లంచ్ కి అయితే వచ్చేసాము. నేనైతే పరోటా తీసుకున్నాను, చాలా బాగుంది టేస్ట్ అక్కడ ఫుడ్ మాత్రం. ఇంకా లంచ్ అయిపోయాక మళ్ళీ ఆ గ్రావిటీ రైడ్ కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా తక్కువ టైం ఉంది మాకు. 4కే మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరాలన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ 3 అయింది. 1 hour లో వాటర్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం అని అయితే ఇంకా వాటర్ రైడ్స్ కి అయితే వెళ్తున్నాం మేము. సో అదనమాట, మొత్తానికి మనకైతే ఇంకా 4 అయిపోయింది టైం. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకొని రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. నేనైతే ఈ బ్లాక్ థండర్ లో చాలా తక్కువ క్లిప్స్ తీసాను, ఎందుకంటే ఎంజాయ్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ముందు ఇతన్ని చూసి బొమ్మ అనుకున్నాను, తర్వాత తెలిసింది మనిషి అని చెప్పేసి. ఇంకా మొత్తానికి అయితే బ్లాక్ థండర్ నుంచి అయితే బయలుదేరిపోయాము. మధ్యలో అయితే స్నాక్స్ గా ఆగి నేనైతే నాకు ఇష్టమైన వడపావ్ అయితే తీసుకున్నాను. దెన్ అగైన్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడైతే మేము తిరుచినాపల్లి అయితే వెళ్తున్నాము. నాకైతే ఈ రోజు ప్లే ఏరియా చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, మా ఫ్యామిలీతో రైడ్స్ ఎక్కడం కూడా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మీ ఫ్యామిలీతో రైడ్స్ ఎక్కారా? నాకు కామెంట్ చేయండి. అండ్ మేము ఎక్కడికి వచ్చినా సరే ఈ ట్రిప్ అన్నింటిలో కల్లా ప్రతిరోజు పక్కా వర్షం పడాల్సింది. అట్లీస్ట్ ఒక్కొక్క చినుకైనా కన్ఫర్మ్ పడుతుంటది. ఇప్పుడైతే నైట్ మేము తిరుచినాపల్లి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. ఇక్కడ ఈ హోటల్ బాగా ఫేమస్ అని చెప్పారని చెప్పి వచ్చాము, మాయా రెసిడెన్సీ హోటల్. బట్ ఆల్మోస్ట్ నైట్ 11 అయిన సరే క్యూ చాలా ఉంది. మేము ఇక్కడ ఇలా 2 tables బుక్ చేసుకున్నాము. ఆ బుక్ చేసిన టేబుల్స్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే పట్టింది. అంటే అంత క్యూ ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు. మేమైతే పన్నీర్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ ఒక్క పన్నీర్ దోశ కూడా మేము 4 అయితే తినేసాము. బికాస్ మేము నైట్ టైం ఇంకా తక్కువ తింటాము. ప్లస్ ఆ దోశ చూస్తేనే చాలా పెద్దది. పన్నీర్ దోశ అంటే ఇంకా హెవీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, లోపల అయితే పన్నీర్ చాలా ఎక్కువ పెట్టారు. నాకైతే చూస్తుంటేనే బాగా నోరు ఊరిపోతుంది. కొబ్బరి చట్నీ ఇచ్చారండి, చట్నీ కూడా చాలా టేస్టీ ఉంది. అయితే నేనైతే కొంచెమే తిన్నాను, ఎందుకంటే అస్సలు నిద్ర వచ్చేస్తుంది. నైట్ 11 అయింది కదా. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, ఆ అంకుల్ అయితే మేము తిరుచినాపల్లి రీచ్ అయిన వెంటనే మా దగ్గరికి అయితే వచ్చేసారు. ఆ అంకుల్ గురించి చెప్పాలంటే మేము డిన్నర్ చేసేంత వరకు ఉండి, డిన్నర్ చేశాక మళ్ళీ హోటల్ కి తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేశారు. మీకు అన్ని ఓకేనా, బానే ఉందా ఫెసిలిటీ అని మొత్తం అడిగి మరీ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా రూమ్ కి వచ్చేసరికి అయితే నైట్ 12 అయింది. మొత్తానికైతే ఇది మాకు ఇచ్చిన రూమ్ ఈ రోజు నైట్ కి. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే వెకేట్ చేసేసి వెళ్ళిపోవాలి. చాలా పెద్దది ఇచ్చారు మాకైతే ఈసారి రూమ్ మాత్రం. ఇంకేంటైతే మరి ఈ రోజుకైతే ఇదనమాట నా లాగ్. చాలా మంచిగా జరిగింది. నాకైతే ఈ రోజు చాలా మంచిగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే నా పేరెంట్స్ ఇలా ఎంజాయ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అసలు మేము ట్రిప్ కి రావటమే ఫస్ట్ టైం అనుకోండి. ఎందుకంటే మన సైడ్ ట్రిప్స్ అంటే ఏంటండి, తిరుపతి, శ్రీశైలం ఇవే కదా. సో అవన్నీ కాకుండా ఈసారి కొత్తగా అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్లే కదా. సో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఛానల్. ఓకే గైస్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్.